యెహోషువ గ్రంథము 3:5 నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి, రేపు యెహోవా ఒక అద్భుతమును చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అద్భుతాలు డబ్బులు వచ్చిన వాళ్ళు కాదు, అబ్బురాని కులాన్ని బట్టి కాదు, అద్భుతాలు రికమెండేషన్లు కాదు, అద్భుతాలు మతాలు దేశాలను బట్టి కాదు. ఎవడైతే దేవునికి స్తోత్రం చెప్పండి, నేడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకుంటారు, రేపే ఒక అద్భుతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధలోకి రాగలిగితే, పాప క్షమాపణ పొందగలిగితే, పాపాలు కడిగి వేసుకుంటే, శుద్ధీకరించుకోగలిగితే నీకు అద్భుతం. డబ్బులు లేవు, ఫీజులు లేవు, ఎన్ని మోసాలు, అబద్ధాలు అవన్నీ. మరి పాపాలు ఎలా కడుక్కోవాలి? డిటర్జెంట్తో పోయాయా? శానిటైజర్తో పోద్దా? ఎలా పోతాయి పాపాలన్నీ? ఏ పాపానికైనా విరుగుడు పరిశుద్ధ రక్తమే. ఏ మార్కెట్లో, ఏ బ్లడ్ బ్యాంకులో కూడా పొరపాటున పరిశుద్ధ రక్తం దొరకదు. పరిశుద్ధ రక్తము ఇచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒకడే. ఈలో ఎవరైనా ఈ రాత్రి యేసుక్రీస్తు రక్తములు విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణతో బాప్తిస్మమును పొందితే మీరు పాపాలు కడగబడతాయి, మీరు పరిశుద్ధులకు వస్తారు. నేడు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు నీ జీవితంలో అద్భుతమని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. పాప క్షమాపణ పొందితే, కడగబడితే, మారు మనసు పొందితే, బాప్తిస్మం పొందితే నీకు అద్భుతం. 2 లూకా సువార్త 5 ప్రకారం 6-7 వచనాల ప్రకారం, నీ దోనె దరి నుంచి కొంచెము లోతుకు నడిపించు, అక్కడ ఒక అద్భుతం చేస్తానన్నాడు. ఆమేననరే, ఆమేననరే. రాత్రంతా శ్రమ పడినా అని అంటే యేసుప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు వస్తా చూసుకొని చేయం, నువ్వు కొంచెం లోతుకెళ్ళు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పేదనికి వచ్చినా ఒడ్డెట్టిని ఎడుతున్నావు, మారు మనసు ఉండదు, బాప్తిస్మం ఉండదు, సమర్పణ ఉండదు, సజీవ యాగం ఉండదు, అసలు ఏ యాగం ఉండదు. ఎప్పటికప్పుడు 100 ml కొబ్బరి చేసా కొనుక్కొచ్చేస్తాం తప్ప సంవత్సరం చెప్పరే. ఖర్చీపులు పెట్టుకుని తిప్పేస్తున్నాడు ఒకడు. చేసా ఇంకా ఇవి కూడా అందరు కొనేసారు, మళ్ళీ కొనట్లేదు ఎవడో. ఈ మధ్య చేపలు మొదలెట్టాడు. ప్రార్థించిన చేప అంట. ఆ చేప మీద కూర్చుంటే ప్రార్థన ఎక్కువ వచ్చేస్తుందంట. సీజనల్ బిజినెస్. మేము మామూలుగా రాదు బీబీ మిల్లు పిష్టి పనులని. నేను ఇలా మాట్లాడుతున్నాను, ఆడికి కోపం వచ్చేసింది. ఎవరికే అడిగి కోపం వచ్చాడు. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, మరి ఎంతమందికైనా ఉచితంగా ఇమ్మంటావు నూనె అన్నాడు. నేను అసలు ఎవడేమన్నాడు రా? నేను అసలు ఎవడు అడిగాడు? నీకు యేసుప్రభు చెప్పాడు, వీళ్ళు అడిగారా? ఎవడికి అవసరమైతే నూనె తెచ్చుకున్నాడు, ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన మరి నువ్వు మాట్లాడతావు కానీ ఎంతమందికైనా, మరి ఎన్ని లక్షల మందికి ఉచితంగా నిన్ను ఎవడేమన్నాడు? నేను ఎవడు అడిగాడు అసలు? పోడి నువ్వు ఇన్ని లక్షల బాటిల్ అన్ని బాటిల్ మీద చేసి ప్రార్థన చేసావా? ఉచిత అవన్నీ గొడవల్లో ఉన్నాయి, నువ్వు గదిలో ప్రార్థన చేసావు. మరి అదేదో ఎవడింట్లో ఉంటే ఆడు చేసాక చేసే, నువ్వు ఇంట్లో ఉండి కూర్చొని నీ ప్రార్థన నీ గొడవల్లో చేసాక తగులుతుంది కానీ ఆడు కొంపలో చేసాక రాదా? పాపిష్టి వ్యాపారం బుద్ధులు మారు మనసు పొందిరా. చెప్పు స్తోత్రం అని. అర్థమైందా? యేసుప్రభు ఏమన్నాడు? కొంచెం లోతుకు రారా, భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, సమర్పణలో, ఉపదేశంలో, సహవాసంలో కొంచెం లోతుకు రా నాన్న, నీకు అద్భుతం చేస్తానంటే మనం ఏమంటున్నాం? నువ్వే నడిపించు ప్రభా. మరి నువ్వేం చేస్తావు? నేనేమి చేయను. ఆ చేతును తీసేయమన్నాడు ఒకడు. అంటే ఆ చేతును తీసేయన్నాడు. అద్భుతం చేయాల్సింది ఎవరు? దేవుడు. లోతు కూడా ఆయన నువ్వే నడిపించు ప్రభా. నువ్వేం చేస్తావు? నేనేం చేయను. ప్రభు అన్నాడు, నీ దోణెను కొంచెం లోతుకు నడిపించు, నేను అద్భుతం చేస్తా. నీ వల్ల నిండిపోతే నువ్వు లాగలేవు. ఇతరులు సహాయం తీసుకుని అంత అద్భుతం చేస్తాను నీకు. నీ సామర్థ్యానికి మించిన కార్యం చేస్తాను నీకు నేను. నువ్వు కొంచెం లోతుకురా. 10 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్మినప్పుడు నీ ప్రార్థన ఎంత ఉంది, ఇప్పటికీ అంతే చచ్చింది. విశ్వాసంలో ఎదగవు, సమర్పణలోకి రావు, పరిచయంలో ఎదగ, ఎక్కడ లోతైన అనుభవం ఉండదు. ఎంత ఒడ్డొట్టు మీదే ఉంటుంది బండి అంతా.
ఎవరైతే నెంబర్ 1 పరిశుద్ధతలోకి వస్తారో, అంటే పాప క్షమాపణ బాప్తిజంలోకి వస్తారో వారికి అద్భుతం. నెక్స్ట్ ఎవరికి అద్భుతం? ఎవరు కొంచెం భక్తిలో లోతైన అనుభవాలకు వస్తారో వారికి ఒక అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. 3 యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, సింపుల్ చదవక్కర్లేదు, మీరు చెప్తాను. 7వ వచనంలో ఏమంటారు ఆయన? మందసమును మోయు యాజకుల రకాలు యోర్దానులు తాగుతాయి. యోర్దాను చీలిపోద్ది, మీరు దజ్జాకు దాటి వెళ్ళిపోండి అంటాడు. ఎవరికి అద్భుతం? ఎవడైతే దేవుని మహిమ గల మందసమును మోయిచున్న దైవజనులను వెంబడిస్తాడో వాడికి అద్భుతం. కులము కాదు, మతము కాదు, రాజకీయాలు, వీటికి దేవునికి సంబంధంలే. రాజకీయాలనో, కులాలనో, మతాలనో, లౌకిక వ్యవహారంలో ఉదాహరణ మోస్తున్న వ్యక్తి కాక మహిమ గల దేవుని మందసమును మోయిచున్న దైవజనుడు ఒకడు నీకుంటే అలాంటి దైవజనుని వెంబడించు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. 1 పాప క్షమాపణ పొంది కడగబడితే నీకు అద్భుతాలు జరుగుతాయి. 2 భక్తి జీవితంలో, విశ్వాసంలో, సంఘములో, సహవాసంలో కాస్త లోతైన అనుభవానికి వస్తే నీకు అద్భుతాలు జరుగుతాయి. 3 ఒక మహిమ కలిగిన మందసమును మోయిచున్న సరైన దైవజనుని వెంబడిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నేటికి దేవుడు సజీవుడు, నేటికి అద్భుతాలు చేయగలడు. పరిశోధింపజాలని కార్యాలు లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. అది కూడా మరణాన్ని జీవముగా మార్చగలిగే అంతగా, సూర్య చంద్రుల్ని ఆపగలిగే అంతగా, పోషణ చేయగలిగే అంతగా, జీవాన్ని రప్పించగలిగే అంతగా అద్భుతాలు నేటికి చేయగలడు. కాకపోతే అద్భుతాలు కులాన్ని బట్టో, దేశాన్ని బట్టో, మతాన్ని బట్టో, డబ్బును బట్టు కాదు. పరిశుద్ధతలోకి, పాప క్షమాపణలోకి వస్తే నీకు చేస్తాడు. లోతైన అనుభవంలోకి వస్తే నీకు చేస్తాడు. మంచి అభిషక్తులను, దైవజనులను వెంబడిస్తే నీకు అద్భుతాలు చేస్తాడు. ఈ 3 అనుభవాల్లోకి రండి, లెక్కలన్నీ అద్భుతాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, గ్రామాల్ని, ప్రాంతాల్ని ఆశీర్వదించునుగాక.